నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలను తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం వారి బాటలో నడవాలని సూచించారు. తరువాత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, బెల్లంకొండ సురేష్, బాసికార్ల రఘు, బాలాజీ నాయుడు, యోగా వెంకటేష్, కమలమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నివాళులు అర్పించడం జరుగుతోంది. ఆయన చేసిన మన భారతదేశానికి సేవలు ఎంతో అజరామమైనది. వారు భారతదేశ స్వాతంత్రం కోసము ఎంతో శ్రమించి మన కోసము తన ప్రాణాలను తెగించిన వ్యక్తి. ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు కూడా మనము వినాయక సాగర్లో వాకర్ అసోసియేషన్ ద్వారా మనము స్మరించుకోవడం చాలా ఆనందకరము. మొట్టమొదటిగా మన కార్యక్రమాన్ని భగత్ సింగ్తో మనం ప్రారంభిస్తున్నాము. మనకి ఎదురు లేకుండా మన భగత్ సింగ్ గారి సేవలను కొనియాడుతూ మనం ఈరోజు చేసుకోవడము శుభసూచకము. మనం కూడా భగత్ సింగ్ బాటలో నడిచి వీరందరూ కూడా దేశం కోసం, రాష్ట్రం కోసము పాటుపడి అందరికీ సేవలు మనమంతా తెలియజేసుకుంటున్నాం. అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక సామూహిక షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనం, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఫాబ్ మిస్ ఇండియా చైర్మన్ చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు తెలియజేశారు. అఖిల భారత శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక మరియు ఫాబ్ మిస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ ఆదివారం తిరుపతిలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక మరియు సామూహిక షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనం, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఫాబ్ మిస్ ఇండియా చైర్మన్ చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు తెలిపారు. గత 24 సంవత్సరాలుగా బ్రాహ్మణ వివాహ వేదికతో పాటు షష్ఠి పూర్తి కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైదిక, నియోగి, మధ్వ, వైష్ణవ, వైకానస, అయ్యర్ మొదలగు శాఖల వారందరూ ఆదివారం వివాహ పరిచయ వేదికల్లో పాల్గొని తమ పిల్లలకు వివాహ సంబంధాలను కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందులో పాల్గొన తలచిన వధూవరులు తమ పేర్లను ఈ నెల 28న జరిగే వివాహ పరిచయ వేదికలో ఉదయం 8 గంటల నుండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని సూచించారు. 1000 మంది వధూవరుల వివరాలతో కూడిన పుస్తకం ఇవ్వబడుతుందని, స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫిబ్రవరి నెలలో పుస్తకం అందజేయబడుతుందని సిఆర్కే శేషగిరిరావు తెలియజేశారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఎంఎస్ విశ్వనాథ్, ఏ సుబ్బారావు, చిత్రపు హనుమంతరావు, దూబగుంట రామకృష్ణ, ఆర్ దాక్షాయిని, చావలి రాజ్యలక్ష్మి, పి కామేశ్వరరావు, పి పద్మావతి, భాగవతులు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 80 సంవత్సరాల నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని మరి 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా ఉచితంగా అనేక మంది బ్రాహ్మణ పెద్దల యొక్క సహకారంతో మరి నిర్వహిస్తూ ఉన్నాం. అయితే షష్ఠి పూర్తి కార్యక్రమాలు అనేది ఉదయం 4 గంటల కాడి నుంచి 8:30 దాకా వచ్చిన పెద్దలు 60 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఆయుష్ హోమం, గణపతి హోమాలు నిర్వహించి వస్త్రాల అనంతరం మరి సాంప్రదాయ పద్ధతి కాకపోయినా వారిలో ఉన్న ఆనందాన్ని నిలపాలన్న ఉద్దేశంతో మరి వేద పండితుల యొక్క సలహా అనుసారం తాళిబొట్టు కూడా కడతం జరుగుతోంది. ఇది గత 17 సంవత్సరాల నుంచి కూడా. అదేవిధంగా 9 గంటలకు అయిన తర్వాత మరి 18వ తారీఖు దాకా అబ్బాయి అమ్మాయిల యొక్క పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క పుస్తకాలు మరి సుమారు 1000 అడ్రస్లు కలిగిన పుస్తకాన్ని పరిచయ వేదిక అనంతరం అంటే 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరిచయ వేదిక ఉంటుంది. మధ్యలో భోజనానంతరం తిరిగి చేసి 5 గంటలకి సుమారు 1000 వధువరుల వివరాల పుస్తకాలు ఉచితంగా అందజేస్తాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక భారతీయ జాతీయవాది. భారతదేశం పట్ల అతని దేశభక్తి చాలా మంది భారతీయుల హృదయాలలో ముద్ర వేసింది. బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా
సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నేతాజీ ప్రసిద్ధ నినాదం తుమ్ ముజే కాందో మై తుమ్హే ఆజాదీ దుంగా. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశం పట్ల దేశభక్తి చాలామంది భారతీయుల హృదయాలలో ముద్ర వేసుకున్న భారతీయ జాతీయవాది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ అసాధారణ నాయకత్వ నైపుణ్యాలు మరియు ఆకర్షణీయమైన వక్తతో అత్యంత ప్రభావవంతమైన స్వాతంత్ర సమరయోధుడిగా పరిగణించబడ్డాడు. అతని ప్రసిద్ధ నినాదాలు తుమ్ ముజే కాందో, మై తుమ్హే ఆజాదీ దుంగా, జై హింద్ మరియు ఢిల్లీ చలో. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడమే కాక భారతదేశ స్వాతంత్ర పోరాటానికి అనేక రచనలు చేశాడు. అతను స్వాతంత్ర పోరాటానికి అలాగే సోషలిస్ట్ విధానాలకు తన మిలిటెంట్ విధానానికి ప్రసిద్ధి చెందాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ఒరిస్సాలోని కటక్లో ప్రభావతి దత్ బోస్ మరియు జానకీనాథ్ బోస్ దంపతులకు జన్మించారు. అతని తండ్రి కటక్లో విజయవంతమైన న్యాయవాది మరియు రాయ్ బహదూర్ బిరుదును అందుకున్నారు. నేతాజీ కటక్లోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. ప్రెసిడెన్సీ కళాశాల నుండి బాకలారియేట్ చేశాడు. 16 సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద మరియు రామకృష్ణ వారి రచనలను చదివిన తరువాత వారి బోధనలచే ప్రభావితుడయ్యాడు. తరువాత నేతాజీ తల్లిదండ్రులు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ సివిల్ సర్వీస్కు సిద్ధం చేయడానికి పంపారు. 1920లో అతను సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఏప్రిల్ 1921లో భారతదేశంలోని జాతీయవాద కల్లోలాల గురించి విన్న తర్వాత అతను తన అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి త్వరగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను ఐఎన్సీని శక్తివంతమైన అహింసా సంస్థగా మార్చిన మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. ఉద్యమ సమయంలో తన రాజకీయ గురువుగా మారిన చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేయమని మహాత్మా గాంధీ అతనికి సలహా ఇచ్చారు. ఆ తర్వాత అతను యువ విద్యావేత్త మరియు బెంగాల్ కాంగ్రెస్ వాలంటీర్లకు కమాండెంట్ అయ్యారు. స్వరాజ్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు. 1927లో జైలు నుండి విడుదలైన తర్వాత బోస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. స్వాతంత్రం కోసం జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేశాడు. 1938లో అతను భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విస్తృత పారిశ్రామికీకరణ విధానాన్ని రూపొందించిన జాతీయ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇది కుటీర పరిశ్రమల భావనకు అతుక్కొని దేశం యొక్క స్వంత వనరులను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందే గాంధీయ ఆర్థిక ఆలోచనలతో ఏకీభవించలేదు. 1939లో తిరిగి ఎన్నిక కోసం గాంధేయవాద ప్రత్యర్థిని ఓడించినప్పుడు బోస్ యొక్క నిరూపణ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ తిరుగుబాటు అధ్యక్షుడు గాంధీకి మద్దతు లేనందున రాజీనామా చేయవలసి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఒక ముఖ్యమైన పరిణామం ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు కార్యకలాపాలు. దీనిని ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఐఎన్ఏ అని కూడా పిలుస్తారు. భారతదేశం నుండి తప్పించుకుని జపాన్లో చాలా సంవత్సరాలు నివసిస్తున్న భారతీయ విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ ఆగ్నేయ ఆసియా దేశాలలో నివసిస్తున్న భారతీయుల మద్దతుతో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించారు. జపాన్ బ్రిటిష్ సైన్యాలను ఓడించి ఆగ్నేయ ఆసియాలోని దాదాపు అన్ని దేశాలను ఆక్రమించినప్పుడు బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి లీగ్ భారతీయ యుద్ధ ఖైదీల నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేసిన జనరల్ మోహన్ సింగ్ ఈ సైన్యాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈలోగా సుభాష్ చంద్రబోస్ 1941లో భారతదేశం నుండి తప్పించుకుని జర్మనీ వెళ్లి భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేశారు. 1943లో అతను ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్కు నాయకత్వం వహించడానికి సింగపూర్కు వచ్చాడు మరియు భారత జాతీయ సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ పునర్నిర్మించి భారతదేశ స్వేచ్ఛకు సమర్థవంతమైన సాధనంగా మార్చాడు. ఆజాద్ హింద్ ఫౌజ్లో దాదాపు 45,000 మంది సైనికులు ఉన్నారు. వీరిలో భారతీయ యుద్ధ ఖైదీలు అలాగే ఆగ్నేయ ఆసియాలోని వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు ఉన్నారు. జపాన్ దురాక్రమణలకు బలి అయిన ఆ దేశాల ప్రజల పట్ల దాని సానుభూతి ఉంది. అయితే జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ సహాయంతో మరియు భారతదేశంలో తిరుగుబాటుతో భారతదేశంపై బ్రిటిష్ పాలనను అంతం చేయవచ్చునని నేతాజీ విశ్వసించారు.
ఆజాద్ హింద్ ఫౌజ్, ఢిల్లీ చలో నినాదంతో మరియు జై హింద్కి వందనం దేశం లోపల మరియు వెలుపల భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. భారతదేశ స్వాతంత్రం కోసం ఆగ్నేయ ఆసియాలో నివసిస్తున్న అన్ని మతాలు మరియు ప్రాంతాల భారతీయులతో కలిసి నేతాజీ ర్యాలీ చేశారు. భారతదేశ స్వాతంత్ర కార్యకలాపాలలో భారతీయ మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా రెజిమెంట్ ఏర్పడింది. దీనిని రాణి ఝాన్సీ రెజిమెంట్ అని పిలిచేవారు. ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ ప్రజలకు ఐక్యత మరియు వీరత్వానికి చిహ్నంగా మారింది. భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో గొప్ప నాయకులలో ఒకరైన నేతాజీ జపాన్లో లొంగిపోయిన కొద్ది రోజులకే విమాన ప్రమాదంలో మరణించినట్లు నివేదించబడింది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో సమయస్ఫూర్తితో నిర్వహించాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధికారులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆర్టీఓగా అనుభవం ఉన్న కెఎస్ రామారావు ఈవోగా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే ఉత్సవాలను సకాలంలో గ్రామోత్సవం నిర్వహించడానికి సంబంధించి టెంపుల్ ఇన్స్పెక్టర్లు, ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతిరోజు ఉత్సవంను భక్తులు తిలకించే రీతిలో ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని అన్నారు. ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, పౌరోహితులు అర్ధగిరి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే సన్నాహక ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంటే ప్రధాన పాత్ర ఇంజనీరింగ్ గురుకుల్ సూరి, సురేష్ గురుకుల్, డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య, ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఈఈ విభాగానిదే అని అన్నారు. వారు పాలకులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు చేపట్టాలని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే ఉత్సవాలలో మహాశివరాత్రి ఓ పండుగ అని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొజ్జల సుధీర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకుని నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక ప్రతిభావంతులకు 250 ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని నారా లోకేష్ నాయకత్వంలో పనిచేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం తొలగి అభివృద్ధి పదంలోకి రావాలంటే తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి రానున్న ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చాలని కోరారు. శ్రీకాళహస్తిని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకుపోవాలో నారా లోకేష్తో చర్చించామని, మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే విధంగా ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందలి దళారీ వ్యవస్థను ఎత్తివేసి నిన్న అయోధ్య రామ మందిరంలో ఏ విధంగా బార్కోడ్తో సంబంధించిన గేట్ పాసులు ఇచ్చి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారో అదే రీతిలో శ్రీకాళహస్తి దేవస్థానంలో బార్కోడ్ స్కానింగ్ చేసే దర్శన టోకన్లు మంజూరు చేసి భక్తులకు మెరుగైన దర్శన ఏర్పాట్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని, ప్రత్యేక ప్రతిభావంతులకు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. హౌసింగ్ అనేది మోస్ట్ సుపీరియర్ ప్రాబ్లం ఇన్ కాళహస్తిని ఐడెంటిఫై చేశాను. ఈ రోజుకి నేను, నా భార్య రిష్టారెడ్డి గారు 63,000 ఇల్లు పైకి తిరిగాం. 63,000 ఇళ్లలో దగ్గర 40 నుంచి 45% వారు 50% అనుకోవచ్చు. అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి.
ఆ పైన కప్పు పగిలిపోవడం, అక్కడి నుంచి నీళ్లు కారడం, అదే దాంట్లో ఉండడం, పైన పాపం మిగిలిపోయిన మన పోస్టర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ చింపుకోవడం, పైన వేసుకుని ఉండడం. ఇంత దారుణమైన బతుకులు. హౌసింగ్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం ఇన్ కాళహస్తి. ఇమీడియట్ గా హౌసింగ్ ప్రాబ్లం అని టేకప్ చేసుకుని ప్రతి పేదవాడికి అక్కడ ఇల్లు ఇచ్చి, అతను వాళ్ళ సొంత స్థలాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన తర్వాత ఇమీడియట్ గా టౌన్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చిన ఫస్ట్ 4 months to 6 months ఈరోజు మాటిస్తున్నాం. 4 to 6 months లోపల ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో ₹1,00,000 కట్టున్నారో, ఇబ్బంది పడున్నారు, ఆ ₹1,00,000 కట్టిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో తిరిగి వాళ్ళని రీలోకేట్ చేస్తాం. ఒక బిల్డింగ్ ఫినిష్ చేసి ఇంకా హౌసింగ్. జనవరి 28న చిత్తూరు గాంధీ రోడ్డులో వన్యకుల క్షత్రియ చిహ్నం జంబూ మహర్షి అలాగే వీరరుద్ర వన్నియర్ల విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మంగళవారం చిత్తూరులో వన్యకుల క్షత్రియ సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన్యకుల క్షత్రియ చిహ్నమైన అగ్ని కలశం, జంబూ మహర్షి మరియు వీరరుద్ర వన్నియర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు కాశీ నాయకర్, చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ శశిలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంటలోపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కృపానందం, కట్టమంచి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వన్యకుల எஜுகேஷன் டெவலப்மெண்ட் கமிட்டி வாரிசு அவங்களோட எங்களுடைய குலச்சின்னம் வன்னிய அக்னி சட்டியை சிலையாக செய்துள்ளார்கள். அதை வருகின்ற 28ஆம் தேதி ஞாயிற்றுக்கிழமை காலை 9 மணி அளவில் திறப்பு விழா நடக்கின்றது. వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం మన వన్యకుల క్షత్రియ చిన్నమైన అగ్ని కుంభ కలశము, జంబూ మహర్షి మరియు వీరవన్య విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా యూత్లు ప్రత్యేక ఎత్తున దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ నెల 28/1/2024 సంవత్సరము ఉదయం 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో చిత్తూరు గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్లో అంటే ఎస్ బ్యాంక్ దగ్గర వన్యకుల క్షత్రియ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కలిసి ఈ రాజకీయాలకు అతీతంగా ఇది కులానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణ తేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.